తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు పరిశీలిద్దాం. 2018 నుంచి 2024 మధ్య టీడీపీకి సుమారు 320 కోట్ల బాండ్ల రూపంలో వచ్చాయి. 2024 జనవరి, ఫిబ్రవరిలో టీడీపీకి 118 కోట్లు బాండ్ల ద్వారా వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు 98 కోట్లు బాండ్లు వచ్చాయి. టీడీపీకి ప్రధానంగా బాండ్లు సమర్పించిన కంపెనీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి 40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ 28 కోట్లు, వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ నుండి 20 కోట్లు, నాట్కో ఫార్మా లిమిటెడ్ నుండి 14 కోట్లు, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 13 కోట్లు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 10 కోట్లు, ట్రైడెంట్ చెంఫార్ లిమిటెడ్ నుండి 5 కోట్లు, ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ నుండి 5 కోట్లు సేకరించింది. అమలాపురం అగ్రహారంలో అందరూ శ్రీ వైష్ణవులే, కానీ రొయ్యల బుట్టలో రొయ్యలు మాత్రం మాయమయ్యాయి అన్న సామెత లెక్క రాజకీయ పార్టీలు తయారయ్యాయి. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పోగేసుకున్నారు అన్నది మాత్రమే ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేగాని అవినీతి తప్పు అని ప్రజలే భావించడం లేదు. అందుకు ప్రజా తీర్పులే ఉదాహరణ.